గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు పచ్చనోట్ల పాన్పుపై అస్సాం అవినీతి నేత వైరల్ అయిన చిత్రంతో కలకలం. ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు. మద్యం కుంభకోణంలో సొమ్ములపై ఆధారాలు కోర్టుకు అందిస్తారు. అరవింద్ సతీమణి సంచలన ప్రకటన. కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు. ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు. 2 మహిళలు సహా 6 మావోయిస్టుల మృతి. వ్యాట్ను తాగేశారు. మద్యంపై విలువ ఆధారిత పన్ను భారీగా ఎగవేత. అమ్మిన సరుకంతా లెక్కల్లో చూపకుండా గోల్మాల్. 2 డిస్టిలరీల్లోనే 500 కోట్ల అక్రమాలు బహిర్గతం. మొత్తం 19 చోట్ల తనిఖీ చేస్తే ఇంకెంతో. వ్యాపారులు, అధికారులు, నేతల కుమ్మక్కు. విచారణలో గుర్తించిన ప్రభుత్వం. 4 ఖరారు, 4 పెండింగ్. ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని విన్నపం. ఆమె నిర్ణయం వెలువడిన తర్వాతే ఆ స్థానానికి అభ్యర్థి ప్రకటన. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు ఇంకా కొలిక్కిరాని అభ్యర్థిత్వాలు. మౌలిక వసూళ్లతో రెట్టింపు పని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన. 32 ఈ సేవా కేంద్రాలను ప్రారంభించిన సిజేఐ. కొత్త భవనం అసమానతలకు తెరదించాలని ఆకాంక్ష. ఉప్పల్లో సిక్సర్ల ఉప్పెన. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు. 277/3తో సన్ రైజర్స్ రికార్డ్. ముంబై 246/5. ఇప్పుడు సాక్షి. ట్యాపింగ్ పేరుతో డైవర్ట్ చేస్తున్నారు. రేవంత్పై కేటీఆర్ ధ్వజం. సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్. లబ్ధిదారులకు ఇవ్వకుండా కొల్లగొట్టిన ముఠా అరెస్ట్. మాజీ మంత్రి హరీష్ రావు ఆఫీసులో పనిచేసిన నరేష్ కుమార్ సచివాలయంలో అప్పగించాల్సిన చెక్కులు పక్కదారి మరో 3గురితో కలిసి అక్రమంగా నగదు డ్రా. లబ్ధిదారుల ఫిర్యాదుతో వెలుగులోకి. చెక్కుల మాయంపై డిసెంబర్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశామని హరీష్ రావు కార్యాలయం వెల్లడి. సన్ రైజర్స్ రణరంగం. ముంబై ఇండియన్స్తో బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పరుగుల రణరంగం సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా పరుగులు చేసిన జట్టుగా హైదరాబాద్ రికార్డు నెలకొల్పింది. అనంతరం ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు సాధించి ఓడిపోయింది. వసతుల కల్పనతో సత్వర న్యాయం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. కోర్టుల్లో పనిచేసే సిబ్బందికి అవి బూస్ట్లా పనిచేస్తాయి. దేశవ్యాప్తంగా దిగువ కోర్టులతో పాటు హైకోర్టులోనూ సదుపాయాల కొరత. కనీసం టాయిలెట్లు లేని కోర్టులు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు మహిళల పరిస్థితి ఏమిటి? వారు ఎలా ఉండాలి? మహిళలు, దివ్యాంగులకు అన్ని సౌకర్యాలు ఉండాలని సూచన. తెలంగాణ హైకోర్టు నూతన ప్రాంగణానికి సిజేఐ శంకుస్థాపన. 32 జిల్లా కోర్టుల్లో ఈ సేవా కేంద్రాలు ప్రారంభం. ధాన్యం దళారుల దోపిడీ. జిల్లాలో జోరుగా కోతలు. ఏర్పాటు కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు. ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో 10 రోజుల క్రితం నుంచే వ్యాపారుల కొనుగోలు. నేరుగా రైతుల నుంచి అగ్గువకు కొనుగోలు చేసి మిల్లులకు విక్రయం. హైకోర్టు సాక్షిగా తేలిపోయిన ఈనాడు అసత్య ఆరోపణలు. ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుందన్న ఈనాడు. ఏబీసీ నుంచి గణాంకాలు తెప్పించిన ఢిల్లీ హైకోర్టు. వెనక్కి తగ్గిన ఈనాడు. అనుబంధ పిటిషన్ ఉపసంహరణ. సాక్షి సర్క్యులేషన్ గణాంకాల ప్రచురణకు ధర్మాసనం అనుమతి. మరో 4 లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. మెదక్, నిజామాబాద్, భువనగిరి, ఆదిలాబాద్ స్థానాలకు అభ్యర్థుల ఖరారు. మరో 4 స్థానాలు పెండింగ్లోనే. 31న మరోసారి భేటీ కానున్న సిఈసి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. కేజ్రీవాల్కు నిరాశే. మధ్యంతర బెయిల్కు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ. కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం. తదుపరి విచారణ ఏప్రిల్ 3కి వాయిదా. నేటితో ముగియనున్న ఈడీ కస్టడీ. మరో 5-7 రోజులు కస్టడీ కోరే అవకాశం. మద్యం కేసు డబ్బులు ఎక్కడున్నాయో కేజ్రీవాల్ నేడు కోర్టులో వెల్లడిస్తారు. సునీత. కేజ్రీ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు. ఆ దేశ రాయబారికి భారత్ సమన్లు. సాధారణ ఖైదీల కవిత. తొలి రోజు 3 మహిళా ఖైదీలతో కలిపి సెల్ కేటాయింపు. జైలు భోజనమే అందజేత. ఎలాంటి వీఐపీ సౌకర్యాలు లేవు. ఫోన్ ట్యాపింగ్లో మరో డీసీపీ. గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు. నాన్ క్యాడర్ అయిన కీలక పోస్టింగ్లు. తాజాగా గుర్తించిన పంజగుట్ట పోలీసులు. ట్యాపింగ్లో 15 మంది ఎస్ఐబి అధికారుల పాత్ర. వారికి నేడు రేపో నోటీసులు. స్పెషల్ టీంల సౌకర్యాలు. కోట్ల ఆర్జన. రికార్డింగ్ వినిపించి బెదిరింపులు, దాడులు. ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్లు. మహబూబ్నగర్లో పోలీస్ స్టేషన్ పక్కనే ట్యాపింగ్ కేంద్రం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలుపు కోసం కామారెడ్డిలో వార్ రూమ్. మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఎన్నికలప్పుడు మురళీమోహన్ ట్యాప్ చేశారు. మంత్రి సురేఖ.
హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశారు రఘునందన్ రావు. బాధితులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకు ఫిర్యాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ A1, కేటీఆర్ A2, మధు యాష్కి గౌడ్ ఆరోపణ. కేసీఆర్, కేటీఆర్కు జైలు తప్పదు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడికి టికెట్. నిజామాబాద్కు జీవన్ రెడ్డి, మెదక్కు నీలం మధు. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణకు ఛాన్స్. 4 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు ఇంకా పెండింగ్లోనే. నేడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఉమ్మడి పాలమూరులో 10 కేంద్రాల ఏర్పాటు. క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకే ఓటర్లు. మొత్తం 1439 మంది ప్రజాప్రతినిధులకు ఓటు హక్కు. ఎక్స్ అఫీషియో హోదాలో ఓటేయనున్న సీఎం రేవంత్. ఏప్రిల్ 2న కౌంటింగ్. లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు షూరు. 2 నెలల తర్వాత సమావేశమైన బిల్డింగ్ కమిటీ. శివబాలకృష్ణను ఏసీబీ అరెస్ట్ చేసిన తర్వాత కీలక పత్రాల పరిశీలన కోసమే ఈ జాప్యం. ఒక్క హెచ్ఎండిఏ పరిధిలోనే పెండింగ్లో 2000కు పైగా ఫైళ్లు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. బీజాపూర్ జిల్లా బాసగూడ అడవులో ఘటన. 6 మావోయిస్టుల మృతి. మృతుల్లో డిప్యూటీ కమాండర్ నగేష్, సోని జంట. తుపాకులు, కిట్ బ్యాగులు స్వాధీనం. 6 మృతులపై కలిపి 14 లక్షల రివార్డు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. పోలీసులు 30న బీజాపూర్ బంద్కు మావోయిస్టుల పిలుపు. కోర్టుల్లో మౌలిక వసతులు కల్పించాలి. అప్పుడే జడ్జీల పని సామర్థ్యం పెరుగుతుంది. మహిళా లాయర్లకు ఇబ్బందులుండొద్దు. గతంలో మరుగుదొడ్లు కూడా ఉండేవి కాదు. ఇప్పటికీ కొన్ని జిల్లాల కోర్టుల్లో ఇదే దుస్థితి. రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా కొత్త హైకోర్టు. సిజే జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్యలు. నూతన హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన. తరతరాలుగా నిలిచేలా కొత్త హైకోర్టు భవనం. రాష్ట్ర హైకోర్టు సిజే జస్టిస్ అలోక్ అరాదే. సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్. కేసీఆర్ హయాంలోని చెక్కుల్లో 100ల కొద్ది గల్లంతు. ఇంటి పేరు పొడి అక్షరంతో లబ్ధిదారులకు చెక్కులు. ఇదే అదనంగా రెచ్చిపోయిన అక్రమార్కులు. నకిలీ వ్యక్తులతో చెక్కులు డ్రా చేయించిన వైనం. 19 చెక్కుల ద్వారా 10.5 లక్షలు స్వాహా. అప్పటి మంత్రి హరీష్ రావు ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్, అసెంబ్లీలో ఓ అటెండర్ సహా 5 అరెస్టు. ఎన్నికల కోడ్ టైంలో ఆఫీస్ నుంచి 300 చెక్కుల చోరీ. కృష్ణానగర్లో ఓ గది అద్దెకు తీసుకొని అక్రమాలు. ఎన్నికల ఫలితాలు వచ్చాక మిగతా చెక్కుల కాల్చివేత. ఇప్పుడు వెలుగు. కరువుపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందన్న హరీష్ రావు. కాళేశ్వరం నుంచి కావాలనే నీటిని ఎత్తిపోస్తలేరన్న కేటీఆర్. కరువును రాజకీయం చేస్తున్నారని మంత్రి పొన్నం ఫైర్. పంట నష్టం లెక్కలపై హరీష్ రావుకు జూపల్లి కౌంటర్. బీఆర్ఎస్ హయాంలో పరిహారం ఇచ్చారా? జీవన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఎన్కౌంటర్. ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాలే ఇవాళ కోర్టుకు చెప్తారు. లిక్కర్ స్కామ్లో కీలక ఆధారాలు సమర్పిస్తారు. సునీత కేజ్రీవాల్. 2 ఏళ్లలో 250 సార్లు ఈడీ సోదాలు చేసింది. ఎక్కడ అవినీతి సొమ్ము దొరకలేదు. మా ఇంట్లో 73,000 దొరికితే లెక్క చెప్పామని వెల్లడి. హైదరాబాద్ సెగ్మెంట్లో టఫ్ ఫైట్. మధ్యస్థుకు చెక్ పెట్టేందుకు అన్ని పార్టీల ఫోకస్. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టేలా వ్యూహాలు. బీజేపీ నుంచి బరిలో మాధవీలత. హిందుత్వ నినాదంతో ఢీకొట్టే ప్రయత్నం. బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్కు టికెట్. మహిళా అభ్యర్థికి టికెట్ ఇచ్చే యోచనలో కాంగ్రెస్. భారీగా చీలనున్న మజ్లిస్ వ్యతిరేక ఓటు. కేసీఆర్ ఫ్యామిలీకి ఊచలే. కొండ మురళి ఫోన్ను ఎర్రవెల్లి ట్యాపింగ్ చేయించిండు కొండ సురేఖ. కేటీఆర్ బండారం అంతా బయటపడుతుంది. విచారణలో అన్నీ బయటకు వస్తాయి. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు ఆగం చేసిందని ఫైర్. కేసీఆర్ డైరెక్షన్లోనే ట్యాపింగ్. ఆయనతో పాటు కేటీఆర్ జైలుకి వెళ్లాల్సిందే. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసింది కల్వకుంట్ల బంధువులు నవీన్ రావు, శ్రవణ్ రావు. ప్రతి జిల్లాలో సెంటర్లు ఏర్పాటు చేసి ఫిర్యాదు స్వీకరించాలని వినతి. 1-2 లంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు. అదేమన్నా పెద్ద స్కామా? దాన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూపెడుతున్నారు. రేవంత్. చేతనైతే ఎవరిని లోపలేస్తావో లోపలై. కేటీఆర్. ప్రజలు అటెన్షన్ డైవర్ట్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నారని విమర్శ. సాధారణ ఖైదీల కవిత. తిహార్ జైలు కాంప్లెక్స్ 6లో సెల్ కేటాయింపు. తొలి రోజు రాత్రి జైలు ఫుడ్ పప్పు అన్నంతో సరి. రెండో రోజు పొద్దున్న టీ, స్నాక్స్తో బ్రేక్ఫాస్ట్. ఇవాళ కవితతో భర్త అనిల్ ములాఖాత్. ఇంటి ఫుడ్, ఇతర సౌలతులు సమకూర్చే అవకాశం. ఇవాళనే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. పాలమూరులో ఆసక్తికరంగా మారిన లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ బైపోల్. ఎక్స్ అఫీషియో హోదాలో ఓటేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 1439 ఓట్లు. 10 పోలింగ్ సెంటర్ల ఏర్పాటు. బీఆర్ఎస్కు సంఖ్యాబలం ఉన్న క్రాస్ ఓటింగ్పై టెన్షన్. మరో 4 సీట్ల కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు.
ఆదిలాబాద్ ఆత్రం సుగుణ, నిజామాబాద్ టి జీవన్ రెడ్డి, భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి నీల మధుకు టికెట్లు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సిఈసి భేటీ, హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్. మిగతా 4 స్థానాలపై ఈ నెల 31న చర్చ. నోట్ల కంటెలపై నిద్ర, మంచం మీద నోట్ల కట్టలు పరుచుకొని నిద్రిస్తున్న అస్సాంకు చెందిన పొలిటీషియన్ బెంజమిన్ బసుమతిరి ఫోటో సోషల్ మీడియాలో బుధవారం వైరల్ అయ్యింది. ఆయనపై ఇప్పటికీ అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ఈడీ సీజ్ చేసిన డబ్బంతా పేదలకే పంచుతాం. పశ్చిమ బెంగాల్లో అవినీతి పరుల నుంచి ఈడీ సీజ్ చేసిన 3,000 కోట్లను ఆ రాష్ట్రంలోని పేద ప్రజలకే పంచుతామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. మౌలిక వసతులతోనే సత్వర న్యాయం. కోర్టులో పితృస్వామ్య అవశేషాలు బాధాకరం. యువ న్యాయవాదులు మార్పు కోరుతున్నారు. మహిళా జడ్జి సంఖ్య పెరగడం శుభపరిణామం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్య. హైకోర్టు నూతన భవనానికి భూమి పూజ. ఎన్కౌంటర్లో 6 నక్సల్స్ మృతి. దద్దరిల్లిన దండకారణ్యం. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో గాలింపు. ఒడుపు లేక వరుణుడిపై నెపం. నీటి యాజమాన్యంలో రాష్ట్ర సర్కార్ విఫలం. 2023-24లో సాధారణం కంటే 5% అధిక వానలు. 33 జిల్లాల్లో 5 అధికం, 25 చోట్ల సాధారణం. అయినా లోటు వర్షపాతమేనంటున్న ప్రభుత్వం. లెక్కలు విస్మరిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు. చెరువులను నింపక పాతాళానికి భూగర్భ జలాలు. పంటలు ఎండిపోయి మరో రైతు ఆత్మహత్య. ఇప్పటికైనా సిద్ధమా? మల్కాజిగిరిలో పోటీపై రేవంత్కు కేటీఆర్ సవాల్. సిట్టింగ్ ఎంపీ స్థానంలోనే పోటీ పడే దమ్ము లేదు. దమ్ముంటే ఇప్పటికైనా పోటీకి రావాలి. నేను వస్తా. ఫోన్ ట్యాపింగ్పై విచారణ చేయి. మేము వద్దనం. లంకె బిందెలు కాదు, వీధిలో ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయి. రేవంత్, నువ్వు రాహుల్ మనిషివా, మోదీ మనిషివా? పరిపాలన చేతగాక లీగ్ వీరుడుగా మారిన ముఖ్యమంత్రి. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల్లో ఆగ్రహం. మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గ సమావేశాల్లో కేటీఆర్. ఇప్పుడు విజన్ ఆంధ్ర. యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు. అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు. ఎన్నికలు రావడంతో తాడేపల్లి దాటి వస్తున్న ముసుగు వీరుడు. అన్ని రాష్ట్రాల సీఎంల ఆస్తి ఒక్క జగన్ వద్దే ఉంది. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఎన్నికల పొత్తులు. జబర్దస్త్ ఎమ్మెల్యే రోజా చేసింది ఏమీ లేదు. పుత్తూరు, నగరి, ప్రజాగళం సభల్లో చంద్రబాబు విమర్శలు. బీజేపీ రైతు రుణమాఫీ గురించి మాట్లాడడమా? దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ఈటెల రాజేందర్ వ్యాఖ్యలపై మండిపడ్డ కేటీఆర్. రంజిత్ రెడ్డి అంటే జనానికి ఏం తెలుసు? ఆయనను ఎంపీగా గెలిపించాకనే ప్రజలకు పరిచయం. కేవలం అధికారం, ఆస్తుల కోసమే కాంగ్రెస్లో చేరిక. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తీరుపై కేటీఆర్ విమర్శలు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కుంభకోణం. హరీష్ రావు మాజీ పీఏ అరెస్ట్. తమకు సంబంధం లేదని హరీష్ రావు కార్యాలయం వెల్లడి. ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద నివాళి. ఎన్నికల ప్రచార బస్సుకు ప్రారంభం. తల్లి విజయం ఆశీస్సులు తీసుకున్న జగన్. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ. తెరపైకి చిన్మార్ మల్లన్న పేరు. మిగిలిన సీట్లన్నీ ఖరారు చేయనున్న కాంగ్రెస్. ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్, డిప్యూటీ భట్టి. కాంగ్రెస్ కమిటీలో ఎంపీ స్థానాలపై తుది నిర్ణయం. 8 స్థానాలపై చర్చించనున్న నేతలు. ఓటర్లు మార్పు కోరుకుంటున్నారు. బీజేపీ కూటమికి 400 సీట్లు దాటడం ఖాయం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. ఫోన్ ట్యాపింగ్ తొలి బాధితుడిని తానే. దుబ్బాక ఎన్నికల్లో మా ఫోన్లు ట్యాప్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. డీజీపీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేత రఘునందన్ రావు. ఫోన్ ట్యాపింగ్ నిందితులను వదలం. మంత్రి కొండా సురేఖ వెల్లడి. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్కు దక్కని ఊరట. మహేంద్ర బెయిల్ నిరాకరించిన హైకోర్టు. తెలంగాణలో మండుటెండలు. భగభగమంటున్న సూర్యుడు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.